అందరికీ నమస్కారం. మన యనమదల గ్రామంలో ఉన్నటువంటి రోడ్డు సరిగ్గా లేకపోవడం కారణం చేత అందరం ఇబ్బంది పడుతున్నాం. అందులో నేను కూడా ఇబ్బంది పడుతున్నాం. ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని లోపల మదన పడిపోయే వాళ్ళు కొద్దిమంది అయితే, ఈ రోడ్డు నిర్మాణం పలాని వారి కారణం చేతనే నిర్మాణం ఈరోజు కూడా చేపట్టలేదు అనేవాళ్ళు కొద్దిమంది. కారణాలు ఏమైనప్పటికీ ఈ రోడ్డు గురించి మనకి ఎందుకు వేయట్లేదు అన్న విషయాల గురించి నేను ప్రభుత్వ అధికారులను కానీ, మన గౌరవనీయ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వారి కార్యాలయంలో ఉన్న సిబ్బందిని కానీ అడిగి తెలుసుకుంటే నాకు కొంత సమాచారం తెలిసింది. ఈ సమాచారాన్ని మీ అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మనకి నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఏవైనా ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి కనెక్టివిటీ చేసే రోడ్లు సంబంధించిన ఫండింగ్ ఇచ్చే ప్రభుత్వ రంగ సంస్థ ఇది. గత సంవత్సరం నవంబర్ 13వ తేదీన ఈ NRIDAకి సంబంధించిన ప్రభుత్వ అధికారులు మన అధికారులు అందించినటువంటి అప్లికేషన్ బేస్ చేసుకొని మన గ్రామం వచ్చి పరిశీలించారు. తప్పకుండా ఈ రోడ్డు నిర్మాణం మేము చేపడతామని వారు తెలియజేసి దానికి సంబంధించిన రోడ్డు కొలతలు తీసుకొని వారు ఇక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చేయటం వల్ల ఈ సంవత్సరం ఫిబ్రవరి 13వ తేదీన ఈ NRIDAకి సంబంధించిన నేషనల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా మన యనమల గ్రామానికి రావడం జరిగింది. వారు వారు రాకముందు ఈ రోడ్డు 3.75 మీటర్లతో ఉన్న ఈ రోడ్డుని 5.5 మీటర్లకి మీరు పెంచాలని DPRలో రెడీ చేసి పంపించారు. మీరు ఎందుకు 5.5 మీటర్లు పెంచుతున్నాము అన్న విషయాలని PR AA గారిని, అట్లాగే R&B AA గారిని, మన గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని, తదితర సిబ్బందిని, గ్రామస్తులందరిని కూడా అడగడం జరిగింది. కేవలం అడగడం మాత్రమే కాకుండా వారు స్వయంగా మధ్యాహ్నం నుంచి మన నేషనల్ హైవే దగ్గర నుంచి తిగేడిపాలెం ఊరి వెలుపల వరకు స్వయంగా దగ్గరుండి రోడ్డుని కొలిపించడం జరిగింది. 5.5 మీటర్లు మన హైవే దగ్గర నుంచి తిక్రేడిపాలెం వరకు వెళ్ళేందుకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇల్లు ఏమైనా అడ్డు వస్తాయా, లేకపోతే ఏంటి పరిస్థితి అని వారు పూర్తిగా తెలుసుకున్నారు. దాదాపు ఇప్పుడు నేషనల్ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదన్నా ఇట్లా ఫీల్డ్ విజిటింగ్కి వచ్చినట్లయితే కేవలం ఒక 5 నిమిషాలు 10 నిమిషాల్లో అట్లా ఉండి ఒక 2-3 విషయాలు మాట్లాడి వెళ్ళిపోతాడు. దాదాపు ఈ మన గ్రామంలో ఈ రోడ్డుకి సంబంధించి 7-8 గంటల సేపాటు వారు వెచ్చించారు. మన ప్రభుత్వ అధికారులు ఏదైతే దీనిని సెమీ అర్బన్ రోడ్డు కింద శాంక్షన్ చేయమని 5.5 మీటర్లు బెడల్పు ఉండేలాగా చేయమని చెప్పారో దాన్ని కూడా వారు ఏకీభవించారు. దాదాపు ఈ ప్రాజెక్టు అంతా కూడా 14 కోట్ల రూపాయల వ్యయంతో వారు కేంద్ర ప్రభుత్వం వారు చేపట్టనున్నారు. దీంట్లో కొంత మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటాకి ఇవ్వాల్సి వస్తుంది. కేవలం మన ఊరికి సంబంధించిన రోడ్డు మాత్రమే కాకుండా మన గుంటూరు జిల్లాలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం కింద 11 ప్రపోజల్స్ గౌరవనీయులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ నేషనల్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అథారిటీ వారికి అందించడం జరిగింది. వారు కూడా సాధ్యమైనంత త్వరితగతిన మన రోడ్డు నిర్మాణంతో పాటు మిగిలిన 10 గ్రామాలకు సంబంధించిన రోడ్డు నిర్మాణాన్ని కూడా చేపడతామని తెలియజేశారు. నేను ఈ విషయమై మరలా ప్రభుత్వ అధికారులని కానీ అయితే పెమ్మసాని చంద్రశేఖర్ గారి కార్యాలయంలో ఉన్న సిబ్బంది గారిని అడిగినప్పుడు వారు ఈ డిసెంబర్లోగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టమని కేంద్ర ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. డిసెంబర్లోగా అయితే రోడ్డు నిర్మాణం పూర్తవుతుంది, లేదా ఈ ఆర్థిక సంవత్సరానికి చివరి నెల అయినటువంటి మార్చి ఏదైతే ఉందో మార్చి నెల తర్వాత రోడ్డు నిర్మాణం చేపడతారని చెప్పారు. నా వంతుగా నేను కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి మండలాధ్యక్షుడిగా ఉన్నాను. మా పార్టీలో మండలాధ్యక్షుడి యొక్క విలువ ఎంతో ఉన్నతమైనది. మా పార్టీలో మండలాధ్యక్షుడికి ఇచ్చే విలువ చాలా గొప్పది. కాబట్టి నేను కూడా మా గుంటూరు జిల్లా అధ్యక్షుల వారి యొక్క అనుమతి తీసుకొని మా రాష్ట్ర అధ్యక్షుల వారిని కలిసి వారి ద్వారా ఎవరైతే మన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్చులు ఉన్నారో
శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి మా పార్టీ తరఫున కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులను డిసెంబర్ నెలాఖరులోగా చేపట్టమని నేను కూడా నా వంతుగా కృషి చేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.